ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. మనమైతే అమెజాన్ నుంచి అయితే ల్యాప్టాప్ అయితే పర్చేజ్ చేసినాము. మనకైతే ఓపెన్ బాక్స్ డెలివరీ కాదు, మనల్ని ఓపెన్ చేసుకోమన్నారు. మనమైతే డెలివరీ బాయ్ని అడిగినప్పుడు, అందుకే ఈ వీడియో ప్రూఫ్ లాగా ఉంటుంది అండ్ అన్బాక్సింగ్ లాగా కూడా ఉంటుంది. ఇందులో అన్బాక్సింగ్ అండ్ నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చెప్తాను. లోపల అయితే ఏ సిరీస్ యూజ్ చేశానో నీకైతే చెప్తాను. లెనోవో నుంచి అయితే 3 సిరీస్ ఉంటాయి కదా, లెనోవో ఐడియా ప్యాడ్ కానీ, లెనోవో ఎల్ఓక్యూ కానీ, లెనోవో యోగా సిరీస్ కానీ 3 సిరీస్లు ఉంటాయి కదా. అందులో నేను ఒక సిరీస్ని అయితే బుక్ చేసినాను. అదైతే ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాము. ఇక్కడ చూడండి, బాక్స్ని అయితే మనమైతే ఎట్లా కూడా తీయలేదు, ఏం ఓపెన్ కూడా అయితే మనమైతే తీయలేదు. ఇగో మొత్తం అయితే 360 డిగ్రీస్ని అయితే తిప్పినాము. ఇది అమెజాన్ నుంచి ఈరోజు వచ్చింది. మనకు మధ్యాహ్నం అయితే డెలివరీ అయింది. దీన్ని అయితే ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాము. మనమైతే ఇగో చూడండి, ఇప్పుడే ఇది అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. మనమైతే దీని సీల్ అయితే ఇప్పుడైతే బ్రేక్ చేస్తున్నాను. సీల్ని అయితే దీంట్లో మనకి ఏమేమి కంటెంట్స్ వచ్చినాయి అవి కూడా మనమైతే చూద్దాము. ఇక్కడ అయితే మనకైతే ఇది బాగానే ఉన్నది. ఇగో ఇక్కడ మనకైతే సీలింగ్ బాగానే వేసారు. ఇంకా లోపల ఏమేమి కంటెంట్స్ వచ్చినాయో కూడా చూద్దాము. ఇది మనకి అమెజాన్ నుంచి అయితే వచ్చింది, కానీ లేట్గా అయితే అన్బాక్సింగ్ అయితే అవుతుంది. చూడండి, స్టిక్కరింగ్ అయితే బాగానే ఉన్నది. స్టిక్కరింగ్ బాగానే. ఇక మనమైతే ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాము. సీలింగ్ అయితే బ్రేక్ చేసినాము. అమ్మా, ఇప్పుడైతే చూడండి లోపల ఇగో దీంతో పాటు ఇంకొకటి కూడా వచ్చింది. ఇక్కడ మనకైతే లెనోవో స్టిక్కర్స్ అని అయితే కనిపిస్తుంది. బరువు అయితే బాగానే ఉన్నది. దీని అయితే ఇప్పుడు పక్కకు పెట్టేద్దాము. చూడండి, ఇగో లెనోవోలో మనకైతే ఫేమస్ ఎల్ఓక్యూ సిరీస్ని అయితే మనమైతే పర్చేజ్ చేసినాము. ఇది మనకి ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఇగో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే ఇక్కడనైతే ఇచ్చిర్రు. చూడండి, ఇప్పుడు దీన్ని కూడా మనమైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఓన్లీ ఇలా స్టిక్కర్ తీస్తే సరిపోతుంది. ఈ స్టిక్కర్ తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని అయితే బ్రేక్ చేసినాను. దీంతో పాటు ఇంకా స్టిక్కర్స్ అయితే బ్రేక్ చేసినా కానీ దీన్ని ఇక్కడ ఇట్లా ఓపెన్ చేయాలన్నట్టు ఇక అయితే వచ్చింది. ఇదైతే ఇది కూడా ఓపెన్ అయింది. ఇక లోపల చూడండి ఎట్లున్నదో. మనకైతే దీంతో పాటు ఇగో మనకైతే ఈ థర్మాకోల్స్ అయితే వచ్చినాయి, మనకి డ్యామేజ్ కాకుండా ప్రోడక్ట్ అయితే. ఇగో ఇందులో అయితే మనకైతే మెయిన్ ఐటమ్ అయితే ఉన్నది, అదే మనకైతే లెనోవో ఎల్ఓక్యూ మనకైతే వచ్చింది. మనకైతే ఇది లూనా గ్రేన్ అయితే మనము. ఇంకా ఏమేమి వచ్చినాయో చూద్దాం మనము. దీంతో పాటు ఇంకా బాక్స్లో ఏమేమి వచ్చినాయి. ఇగో మనకైతే ఒక అడాప్టర్ కూడా వచ్చింది. అడాప్టర్తో పాటు యూఎస్బి కూడా మనకైతే ఇచ్చారు. ఇవి మనకైతే కనెక్ట్ అయ్యే ఉన్నది. ఇది ఎన్ని వాట్సో ఇప్పుడైతే చూద్దాం. మనమైతే ఎన్ని వాట్స్కి సపోర్ట్ చేస్తుంది అనేది ఛార్జరు, కానీ ఛార్జర్ కూడా బందోబస్తే ఉన్నది. ఇక్కడనైతే మనకైతే ఇచ్చిండు. ఈ 2024-09 అయితే మనకైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయినట్టయితే ఇచ్చిందనమాట. ఇది మనకైతే ఎన్ని వాట్లకు సపోర్ట్ చేస్తుందంటే ఇక మనకైతే ఇది 170 వాట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 170 వాట్ ఛార్జర్ అయితే మనకైతే వచ్చింది. ఇది మనకి ఇక బాక్స్లో అయితే ఇంకేం రాలేదు. దాంతోపాటు ఇక క్విక్ యూజర్ గైడ్స్ అయితే ఇంకా పేపర్స్ అయితే ఇవైతే వచ్చాయి లెనోవోకి సంబంధించి. ఇవన్నమాట అన్బాక్సింగ్. ఇప్పుడు మెయిన్ ఐటమ్ అయితే ల్యాప్టాప్ని అయితే చూద్దాము. మనకైతే ఇది లూనా గ్రే కలర్ అయితే ఉన్నది. దీని స్పెసిఫికేషన్స్ ఇక చూడండి, బాగా అంటే బాగున్నది. లుక్ అయితే నాకైతే నైస్ అనిపిస్తుంది. చూడండి మీకైతే ఎట్లా అనిపిస్తుంది. ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే మనకైతే ఇట్లున్నది. ఇక్కడైతే పోర్ట్స్ అయితే ఇచ్చిండు. ఇక్కడైతే మనకైతే ఇగో ఎయిర్ ఎగ్జిస్టింగ్స్ ఇచ్చిండు, ఇంకా పోర్ట్లు కూడా ఇచ్చిండు. ఇక్కడనైతే మనకైతే ఇగో HDMI అని అయితే మనకైతే ఇచ్చిండు. ఇగో చార్జర్ ప్లగ్ అని ఇచ్చిండు. ఇక్కడ లెనోవో బ్రాండింగ్ అయితే
ఇచ్చిండు మనకైతే. దీన్నైతే ఇప్పుడైతే దీన్నైతే మనమైతే చూస్తున్నాము. మనకు దాంతో పాటు ఇగో కెమెరా దీని మీద అయితే మనకు ఒకటి అది వచ్చింది. దాంతోపాటు కీబోర్డు, ట్రాకింగ్ ప్యాడ్, ఇక్కడ లెనోవో ఇంటెల్ వస్తుంది. ఇగో ఎన్విడియా జీటెక్స్ ఆర్టీఎక్స్ ఇది అన్నమాట. ఇక్కడైతే పవర్ బటన్ ఉంది. పవర్ బటన్ అయితే ఆన్ చేస్తున్నాను. మనకు ఛార్జింగ్ ఉంటే పవర్ బటన్ అయితే ఆన్ అవుతుంది. ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఇది మనకైతే లెనోవో LOQ అన్నమాట. దీని ఇప్పుడు స్పెసిఫికేషన్స్ అయితే చూసుకుందాం మనమైతే. ఇదైతే మనకు i5 12th జనరేషన్, మనకైతే 12450 HX సిరీస్ అన్నమాట. ఇది మనకు వచ్చింది అయితే. ఇది మనము 16 GB ర్యామ్ 512 ROM తోటి అయితే తీసుకున్నాము. దీని అయితే వచ్చేసి మీతో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను యూజ్ చేసిన తర్వాత దీని యొక్క ఫుల్ రివ్యూ కూడా చేస్తాను. మన ఇంప్రెషన్ కూడా చూడడానికి అయితే బాగుంది. 2.45 kgs కదా, బాగానే చాలా అంటే చాలా వెయిట్గా అయితే అనిపిస్తుంది. మనకైతే మన వీడియోని అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. VRS తెలుగు టెక్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.